Hi, good morning. How are you all doing? I'm doing good. So, so have you all started 45 minutes of physical activity? Yes, I have come to finish today's walking. So, what kind of physical activity you like? నాకు వాకింగ్ అండ్ సైక్లింగ్ అంటే ఇష్టం. కంపారిటివ్లీ ఏది ఇష్టం అంటే నాకు సైక్లింగ్ చాలా ఇష్టం. బట్ మనకి మదర్స్ కి ఎర్లీ మార్నింగ్ అంటే సైక్లింగ్ కి టైం ఉంటుంది, లైక్ 5 to 9 ఐ హావ్ టు గో ఇన్, ఆ టైమింగ్ కే వెళ్ళాలి. సో మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్కూలింగ్ అవర్స్ లో మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫిజికల్ యాక్టివిటీ ఫినిష్ చేద్దామంటే నాకు పాసిబుల్ అవ్వదు. శ్రేయన్ ఆదర్శ్ మొత్తం వర్క్ చూసుకోవాల్సి వస్తుంది. సో వాట్ ఐ డూ ఈజ్, నాకు కన్వీనియంట్ టైంలో ఐ ట్రై టు ఫినిష్ ఆఫ్. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక I'll see that I'll finish ఆ డే కి ఆ 45 minutes ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుందా. I'll see పాసిబుల్ అయినప్పుడల్లా I go for cycling. I always like cycling. సో ఎస్, మీరందరూ స్టార్ట్ చేశారా? January 1st నుండి రెజల్యూషన్ పెట్టుకున్న వాళ్ళు కంటిన్యూటీ చేస్తున్నారా? అండ్ ఎస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి మనం వీ హావ్ సీన్ దట్ వీ నీడ్ టు డూ 2 changes. ఎందుకు చేయాలి చేంజ్, ఎందుకు చేయాలి? To overcome overweight and obese, go to normal weight. If you are falling in pre-diabetes, impaired diabetes లో ఫాలో అవుతున్నారు అన్నప్పుడు you can do this lifestyle modification. అప్పుడు you can go back normal range కి వెళ్ళేసి అలా మానిటరింగ్ చేసుకోవచ్చు. This is what we have seen in lifestyle modification. How it works like preventive, ఇంకా progressive కాకుండా. When you are falling in overweight, obese, what these overweight and obese make us fall in hypertension, diabetes, PCOD and hypothyroid. సో అక్కడ వరకు ప్రోగ్రెసివ్ కాకుండా ఇంకా మనం we can go back to normal. So yeah, that's how this lifestyle modification works. It's like preventive. So prevention is better than cure అంటాం కదా. Yes, prevention is better than cure. So that's what I did. Even I was falling in overweight, so so I wanted to go to my normal weight. So yes, I reached. And yeah, మీరందరూ లేసారా? మీ పనులు అయిపోయాయా? 45 minutes ఫిజికల్ యాక్టివిటీ కోసం మీరు ఆ డేకి టార్గెట్ పెట్టుకుంటున్నారా? సో వెన్ ఎవర్ నేను ఇలా మార్నింగ్ అవర్స్ లో కూడా పాసిబుల్ అవ్వకపోతే ఐ విల్ సీ దట్ అట్లీస్ట్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ శ్రేయన్ ఆదర్శ్ తో వాళ్ళ ప్లేయింగ్ టైమ్ లో ఐ ఫినిష్ ఆఫ్ మై వాకింగ్. లేదంటే వాళ్ళతో పాటు సైక్లింగ్ చేస్తాను. ఈవెన్ ఐ హ్యావ్ సైకిల్, సో వాళ్ళతో పాటు సైక్లింగ్ చేస్తాను. శ్రేయన్ ఆదర్శ్ చెప్తుంటారు, మమ్మీ వై డోంట్ యూ కమ్ ఫర్ సైక్లింగ్ అలాంగ్ విత్ అస్, మమ్మీ కమ్ ఆన్ అంటే దెన్ ఐల్ గో. సో ఐ సీ దట్ ఆ డే కి 45 minutes ఫిజికల్ యాక్టివిటీ అవుతుందా లేదా. యా, now we will get a questions. ఎందుకు physical activity? As a mother we need to do so many household activities. Even I am doing so many household activities like you all. So but still work out avaledu. Without this lifestyle modification it didn't work out for me. So what I did, yes, I have to go, I have to change. Then I took a step. So if you want to overcome this overweight, obese, so if you are falling in this impaired low డయాబెటీస్ లో పడుతున్నారు అంటే కూడా, సో ఎవ్రీథింగ్, ఈవెన్ యూ క్యాన్ స్టార్ట్ దిస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. బట్ యూ నీడ్ టు ఫాలో 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. యూ నీడ్ టు నో ద కరెక్ట్ ప్రొసీజర్, డైటింగ్, దట్ రియలీ వర్క్స్ అవుట్. నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే ఐ డిడ్ ద సేమ్, ఐ కుడ్ సీ ద రిజల్ట్. దట్ ఈస్ రియలీ అమేజింగ్. వన్స్ యూ సీ ద రిజల్ట్, ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది వర్డ్స్ లో చెప్పలేము. సో సో అండ్ వన్స్ యూ స్టార్ట్, ఆ రిజల్ట్ వస్తూ ఉంటే మీరు స్టాప్ చేయరు ఇంకా. సో దట్ ఈస్ ఫర్ షూర్, డెఫినెట్లీ రిజల్ట్స్ ఆర్ షూర్ వెన్ యూ ఆర్ ఫాలోయింగ్. సో మనకు డౌట్ వస్తూ ఉంటుంది, నిజంగా తగ్గుతామా అని. ఎందుకు తగ్గం? వీ డోంట్ లుక్ ఫర్ ప్రొసీజర్, వీ ఆల్వేస్ లుక్ ఫర్ రిజల్ట్. అండ్ వన్ మోర్ థింగ్, స్ట్రెస్ఫుల్ గా చేస్తే రిజల్ట్ డెఫినెట్లీ ఉండదు. యూ హ్యావ్ టు డూ ఇట్ సింపుల్ వేలో. జస్ట్ ఫాలో ఇట్, డైట్, 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆ డేకి అవుతుందా లేదా. అండ్ స్ట్రెస్ఫుల్ గా చూస్తే డెఫినెట్లీ రిజల్ట్ అయితే ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్, రిజల్ట్ ఉండదు. సింపుల్ గా, సిన్సియర్ గా చేయడమే. సీరియస్ గా స్ట్రెస్ఫుల్ గా చేస్తానంటే
రిజల్ట్స్ ఉండవు. సో yeah, we always look for results kada. We get results definitely if you look for procedure కి చూస్తే రిజల్ట్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. సో ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నానంటే ఐ డిడ్ ద సేమ్. ఈవెన్ నాకు టైం దొరకకపోతుండే శ్రేయ అండ్ ఆదర్శ్ తో. సో సో నేను ఏం చేశానంటే వాళ్ళ స్కూల్ అవర్స్ లో ఓకే లెట్ అస్ టేక్ అవుట్ టైం, ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అప్పుడు. సో అలా మార్నింగే చేయాలి అని కాకుండా వీ కెన్ చేంజ్ అకార్డింగ్ టు మనకి ఎట్లా పాసిబుల్ అవుతుంది అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఐ డిడ్. సో నాకు ఎట్లా పాసిబుల్ అవుతుంది, నాకు కన్వీనియన్స్ ఏంటి, నాకు కన్వీనియంట్ ఏంటి, నాకు ఎట్లా కంఫర్టబుల్ ఉంది, దట్స్ వాట్ ఐ డిడ్. సో ఈవెన్ యూ కెన్, ఇది ఇండివిజువలైజ్డ్ ఉంటుంది కదా, సో అందరికి సేమ్ ఉండదు కదా. సో దట్స్ వాట్ ఐ డిడ్. సో ఐ కుడ్ సీ ద రిజల్ట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ so mine today 45 minutes of walking is done. So what about you? Bye bye.